ఎంట్రీ ఇచ్చిన అనసూయ రేంజ్ ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. చిట్టిపొట్టి డ్రెస్సులు వేసి ముద్దు ముద్దు మాటలతో అందరినీ అలరిస్తూ, తన యాంకరింగ్ తో మైమరపిస్తూ, హాట్ లుక్స్ తో, సెక్సీ పోజులతో బుల్లితెరకి హీట్ ఎక్కిస్తుంది. ప్రస్తుతానికి తను ఒక గంటకి ఎంత తీసుకుంటుందో తెలుసా? సుమారుగా 40,000. అది కూడా రెగ్యులర్ గా షోస్ చేసే వాళ్ళకి. కొత్త వాళ్ళకైతే అది లక్షల్లో ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతలా అనసూయకు ఇంత డిమాండ్ ఏంటా అని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక అమ్మడు ఒక స్టేజ్ షోలకు, టీవీ షోలకు మాత్రమే పరిమితం కాకుండా ఆడియో ఫంక్షన్స్ కూడా యాంకరింగ్ చేస్తూ చాలా బిజీగా గడుపుతోంది. ఒకవైపు కొన్ని ఛానల్స్ వారు అనసూయ కోసమే కొన్ని ప్రోగ్రామ్స్ ను డిజైన్ చేస్తున్నారంటే ఈమె క్రేజ్ ఇంకా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటు బుల్లితెరలోనే కాకుండా సినిమాల్లో కూడా అనసూయకు ఛాన్సులు తన్నుకుంటూ వస్తున్నాయి. ఆమె ఓకే చెప్పాలే కానీ రెమ్యునరేషన్ ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఆమె సినిమాలో నటించి యూత్ కి పిచ్చెక్కించింది. అనసూయ కోసం పెద్ద హీరోస్, డైరెక్టర్స్ అంతలా ఎదురు చూస్తున్నారంటే ఇంకా ఆమె హవా ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. దీని అంతటికీ కారణం తనకున్న ఫిజిక్, అందం వల్లనే ఈ అవకాశాలు వస్తున్నాయని అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ఆ ముగ్గురు అందుబాటులో లేకపోవడమే కారణమని అంటున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు అనుకుంటున్నారా? అదే మన ఝాన్సీ, ఉదయ్ భాను, సుమ. ఝాన్సీ కొన్ని షోస్ చేసుకుంటూ బిజీగా ఉండడం, ఇక ఉదయ్ భాను పిల్లలు పుట్టడం వల్ల కెమెరాకు దూరం కావడం, ఇక సుమ తను ఈటీవీకి, మా టీవీకి ఇచ్చే ప్రోగ్రామ్స్ కి టైం సెట్ చేయలేకపోతుంది. సో ఇంకా అనసూయకి అడ్డెవరున్నారు? అందుకే ఈ హాట్ భామ ఎంత చెబితే అంతలా జరుగుతుంది అని ఇండస్ట్రీలో టాక్. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్, బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.